అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్లకు కానీ, వారి రిలేటివ్స్, ఫ్రెండ్స్‌కి సంబంధించి ఉపయోగపడేలా వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఆధార్ కార్డ్ అనేది మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిన విషయమే. మరి పిల్లలకు కూడా ఆధార్ కార్డులైతే ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతుంది. రేపటి నుంచి షెడ్యూల్ అయితే ప్రకటించింది. ప్రతి తల్లికి వందనం కానీ, రేషన్ షాపుల్లో రేషన్‌కు సరుకులకు గానీ, ప్రతి దానికి కూడా ఆధార్ కార్డుతో అనుసంధానం అయితే ఉంటుంది. స్కూల్లో అడ్మిషన్ కావాలన్నా గానీ ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కాకపోతే దాదాపు ఏపీలో దాదాపు 12 లక్షల చిన్నారులకి ఈ ఆధార్ కార్డ్ అయితే లేదని ప్రభుత్వం లెక్క తేల్చింది. దీనికి సంబంధించి జనవరి 21 నుంచి పిల్లలకి బాల ఆధార్ కార్డులు జారీ చేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ షెడ్యూల్ అయితే జారీ చేసింది. ఏపీలో చిన్నారులకు మంగళవారం అంటే ఈ నెల 21 నుంచి బాల ఆధార్ కార్డులు మంజూరు చేస్తారు. మన దేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైన డాక్యుమెంటో అందరికీ తెలిసిందే. అందుకే 5 ఏళ్లలో పిల్లలకు యుఐడిఏఐ కూడా ప్రత్యేకంగా బ్లూ కలర్ ఆధార్ కార్డుల్ని జారీ చేస్తుంటుంది. దీనినే బాల ఆధార్ అని కూడా పిలుస్తారు. దీనికి పిల్లల బయోమెట్రిక్ వివరాలు కూడా అవసరం ఉండదు. ఫోటో, పేరు, అడ్రస్, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతోనే ఈ బ్లూ ఆధార్ కార్డు అయితే జారీ చేస్తారు చిన్నారులకి. 5 ఏళ్ల తర్వాత బయోమెట్రిక్ వివరాలు సమర్పించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో చిన్నారులకు ఈ బ్లూ ఆధార్ కార్డులు అయితే జారీ చేయనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 11,65,000 మంది చిన్నారులకు ఆధార్ కార్డులు ఇవ్వనైతే గుర్తించారు. ఈ మేరకు మంగళవారం నుంచి ఇక ఈ వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసి బాల ఆధార్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. ఇక బాల ఆధార్ కార్డుకు ఏమేమి సర్టిఫికెట్లు కావాలంటే పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, అడ్రస్, పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటు, ఒక ఫోటో తీసుకొని మీ ఆధార్ సెంటర్కి వెళ్ళాలి. ఆధార్ రిజిస్ట్రేషన్ ఫారం నింపాలి. దాంట్లో తల్లిదండ్రుల ఆధార్ వివరాలని కూడా నమోదు చేయాలి. ఈ ఫారాన్ని యుఐడిఏఐ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఫోన్ నెంబర్నే పిల్లల ఆధార్ కార్డు కూడా అనుసంధానిస్తారు. అందుకే ఖచ్చితంగా తల్లిది కానీ, తండ్రిది కానీ ఫోన్ నెంబర్ కూడా ఫారంలో నింపాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇచ్చిన పత్రాలని ధృవీకరించి ఎన్రోల్మెంట్ ఐడి ఇస్తారు. 60 రోజుల్లో పిల్లల పేరిట బాల ఆధార్ కార్డు అయితే జారీ చేస్తారు. ఈ బ్లూ ఆధార్ కార్డు పూర్తిగా ఉచితం. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదని ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి మీ దాదాపు 12 లక్షల మంది చిన్నారులందరూ కూడా ఈ బ్లూ ఆధార్ కార్డు చిన్నపిల్లలకి తీసుకోండి. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ ఆధార్ కార్డు అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. అప్డేట్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు ఏపీలో చిన్నారులకు సంబంధించి బాల ఆధార్ కార్డులకు సంబంధించి ఏమేమి సర్టిఫికేట్లు అవసరం ఉంది అనే వివరాల గురించి అయితే వీడియో చేస్తున్నాను. మీకు అవసరం లేకుండా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.